ఏంటి? మీ బావని పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకమ్మా? ఏ కేసులో అరెస్ట్ చేశారు సీత? మీ బావ ఏం తప్పు చేశాడు? దొంగతనంగా చేశాడా? దొంగతనం కాదేమో, బహుశా స్మగ్లింగ్ చేశాడేమో. లేకపోతే ఎవరినైనా కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేశాడా? కాదు, డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అవునా? అయ్యో పాపం. మీ బావ డ్రగ్స్ బిజినెస్ చేస్తాడా సీత? లేదు లేదు, సూర్య బావ చాలా మంచివాడు, ఏ తప్పు చేయడు. సరే, ఈ విషయం మాతో ఎందుకు చెప్తున్నావు? మీ నాన్న ఎస్ఐ కదా, మీ నాన్నకే చెప్పకపోయావా? సూర్య బావని అరెస్ట్ చేసింది మా నాన్నే. ఈ కేసు విషయంలో ఏమీ చేయలేనని నాన్న చెప్పారు. అరెరెరే, పెద్ద చిక్కే వచ్చి పడిందే. సో సాడ్ సీత. అరెస్ట్ చేసిన వాడే ఏం చేయలేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అలాంటి కేసుల్లో ఎవ్వరూ ఏం చేయలేరు. అందరూ ఆ మాటే అంటున్నారు మావయ్య. మా అక్కకు ఎవ్వరూ హెల్ప్ చేయడం లేదు. అప్పు కావాలంటే ఎవరైనా ఇస్తారు కానీ తప్పు నుంచి ఎవరు కాపాడతారు? మామతో చెప్తే మిమ్మల్ని అడగమన్నారు అత్తయ్య. మీరు తలుచుకుంటే మా అక్కకు సాయం చేయగలరు. నేను మాత్రం ఏం చేయగలను సీత? నా చేతుల్లో ఏముంది? మీకు పెద్ద పెద్ద వాళ్లతో పరిచయం ఉందంట కదా, మామ చెప్పారు. అవును, నాకు మినిస్టర్స్, ఐజీలు, కమిషనర్లు తెలుసు. అయితే వాళ్లతో మీరు ఒక మాట చెప్తే మా బావని వదిలేస్తారు కదా అత్తయ్య? ఖచ్చితంగా వదిలేస్తారు. నా మాట ఎవ్వరూ కాదనలేరు. అయితే మా బావని వదిలేయమని వాళ్లతో చెప్పండి అత్తయ్య. చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు సీత. కాకపోతే ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటత్తయ్య? ఇలాంటి విషయాలు ఫోన్లలో చెప్పకూడదు. నేనే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలి. ఇప్పుడు నేను మీ పల్లెటూరు వెళ్ళి మీ అక్క కన్నీళ్లు తుడిచానే అనుకో, చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏముంది మహా, మొన్న పేపర్లో రామ్ మధుమితల ఫోటో పడింది కాబట్టి మధుమిత నీ కోడలే అనుకుంటారు. కోడలి కోసం అత్తగారి దిగొచ్చారని అందరూ గుసగుసలాడుకుంటారు. వాళ్ళందరికీ మహా ఏం సమాధానం చెప్తుంది? మధుమిత నా కోడలు కాదు, కోడల్ని చేసుకోవాలనుకున్నాను అని చెప్తుందా? లేదా కోడలే అని అబద్ధం చెప్తుందా? అలా చెప్తే పిన్ని పరువు పోతుంది. మళ్ళీ అదో పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. విన్నావు కదా సీత, అది ప్రాబ్లం. ఇప్పుడు చెప్పు, నేను మీ అక్క విషయంలో కల్పించుకోవాలా వద్దా? నేనేం అడిగాను, మీరేం చెప్తున్నారు? మా బావను మీరు విడిపించడానికి పేపర్లో పడిన మామ మా అక్క ఫోటోకి సంబంధం ఏంటి? ఆ ఫోటో పేపర్లో వచ్చిందనే కదా ఆ రోజు నువ్వు అంత పెద్ద గొడవ చేశావు. మాతో చెప్పకుండా మీ ఊరెళ్ళి పంచాయతీ కూడా చేసొచ్చావు కదా. అది తప్పు అని ఆ రోజు అలా చెయ్యాల్సి వచ్చింది. ఈ రోజు కూడా అది తప్పే అవుతుంది. మీ అక్క విషయంలో మీ నాన్న కాకుండా నేను కల్పించుకుంటే అందరూ మీ అక్క నా కొడలే అనుకుంటారు. రామ్ భార్య మధుమిత అంటారు. ఈ విషయాన్ని మీడియా ఇంకా పబ్లిసిటీ చేస్తుంది. ఆ న్యూస్ని విని చూసి తట్టుకునే శక్తి నీకుందా? ఉంటే చెప్పు, ఇప్పుడే మీ ఊరు వెళ్తాను. మన మధ్య మళ్ళీ ఎలాంటి మిస్అండర్స్టాండింగ్లు ఉండకూడదు సీత. అందుకనే నేను చెప్తున్నాను. నేను క్లియర్గా ఉన్నాను. నువ్వు రెడీగా ఉన్నావా? చెప్పు. మీ మాటలు వింటుంటే మీ మనసులో ఇంకా మా అక్కను మీ కోడల్ని చేసుకునే ఉద్దేశం ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది. అవకాశం దొరికింది కదా అని దాన్ని వాడుకోవాలని చూస్తున్నట్టుగా ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు అలా ఆలోచిస్తారని నేను ఊహించలేదు. ఏదో మామ చెప్పారు కదా అని మా అక్క కోసం మిమ్మల్ని అడిగాను. మీ ఉద్దేశం తెలిసాక నాకు మీ సహాయం అక్కర్లేదు. నాకు తోచిన ప్రయత్నం నేను చేస్తాను. ఏంటి మహా, నువ్వు సూర్యను అరెస్ట్ చేయించింది మధుమితను ఒంటరిదాన్ని చేసి మన ఇంటికి తీసుకురావడం కోసం కదా? మరి సీత మన హెల్ప్ వద్దంటోంది. హెల్ప్ చేస్తానని మీరు చేత్తో చెప్పుంటే బాగుండేదేమో వదిన. అప్పుడు మధుమిత ఈజీగా మన ఇంటికి వచ్చి ఉండేది. సీత వేరే రకంగా ప్రయత్నం చేసి సూర్యుని బయటకు తీసుకొస్తే నువ్వు కష్టపడి వేసిన స్కెచ్ వేస్ట్ అవుతుంది కదా మహా. సీత ఎంత ట్రై చేసినా సూర్యని బయటికి తీసుకురాలేదు. నా స్కెచ్ వేస్ట్ అవ్వదు. నేను వెయ్యబోయే స్టెప్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. సీతతో కాసేపు ఆడుకోవాలని అలా చెప్పాను. అయినా ఇప్పుడు నన్ను హెల్ప్ అడగాల్సింది సీత కాదు, మధుమిత. ఏమైంది మధు? మీ నాన్నగారు ఏమన్నారు? ఏమంటాడు? చీపో అనుంటాడు. నువ్వు ఆపుతావా? ఎంత కాదనుకున్నా ఆయన మధు కన్న తండ్రి, సూర్యకు మామగారు. కాదు బావగారు, ఆయన పోలీస్ అంతే. సూర్య విషయంలో తను ఏ హెల్ప్ చేయలేనన్నారు. నేను చెప్పానా? ఆయన సాయం చేసే మనిషి అయితే అసలు సూర్యని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మనసులో ఏదో పెట్టుకునే అలా చేశారు. నోటుకొచ్చింది వాగి మధుని ఇంకా ఇబ్బంది పెట్టకు. ఆయన డ్యూటీ ఆయన చేశారు. బావగారు, మీ తరపు నుంచి ఏమైనా ప్రయత్నించి చూడండి. సరిపోయింది. పోయి పోయి ఈయన అడిగావు. ఈయన ఆఫీస్లో ప్యూన్ కూడా ఈయనకి విలువివ్వడు. జీతం రాళ్ళు ఇంటికి తీసుకురావడమే తప్ప ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టదు ఈయనకి. తను చెప్పేది నిజమే. నాది చిన్న ఉద్యోగమే. పెద్దవాళ్లతో పరిచయాలు లేవు. పని తప్ప మరో ప్రపంచం తెలియదమ్మా నాకు. సూర్య విషయంలో నేను ఏ సాయం చేయలేకపోతున్నాను. సారీ. నువ్వెంత ఆలోచించినా ఇక్కడ నీకు సాయం చేసే వాళ్ళెవ్వరూ లేరు మధు. నీకు సాయం చేస్తారనుకునే మీ నాన్న కూడా చేతులు ఎత్తేశాడు. డ్రగ్స్ కేసు అంటే చిన్న విషయం కాదు, పెద్ద కేసని విన్నాను. ఈ కేసులో సూర్య బయటపడాలంటే ఎవరైనా పెద్దవాళ్లే సాయం చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను ఆదుకోగలిగిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు. ఎవరక్కా? మహాలక్ష్మి గారు. ఆవిడ? అవును. నువ్వడిగితే మహాలక్ష్మి గారు నీకు ఖచ్చితంగా సాయం చేస్తారు. వెంటనే ఫోన్ చెయ్యి. ఇలాంటి విషయాలు ఆవిడతో చెప్పడం వద్దక్కా, బాగోదు. ఏం కాదు మధు, ఆవిడికి నువ్వంటే చాలా అభిమానం. నువ్వడగాలే కాని ఏదైనా చేస్తుంది. మన కష్టం వచ్చినప్పుడు పెద్దవాళ్లని సాయం అడగడంలో తప్పేమీ లేదు. ఉండు, మహాలక్ష్మి మేడంకి నేనే ఫోన్ చేస్తాను. అక్క వద్దక్క, చెయ్యొద్దక్క. అక్క అక్క నేను చెప్పానా మధుమిత నుంచి నాకు కాల్ వస్తుంది అని? వచ్చింది. హలో.
నమస్తే మేడం, నేను జలజని, మధుమిత తోడికోడల్ని. చెప్పు. మధుమిత మీతో మాట్లాడుతుందంట. తను చాలా ఇబ్బందుల్లో ఉంది మేడం, మీరు సాయం చేయాలి. ఫోను మధుకివ్వు. ఆ, ఇదిగో మధు, మాట్లాడు. మాట్లాడు. మేడం గారు లైన్లో ఉన్నారు, త్వరగా మాట్లాడు. హలో. హలో మధు, ఎలా ఉన్నావు? ఏంటి, నువ్వేదో కష్టాల్లో ఉన్నావని తను అంటోంది. ఏమైంది మధు? సూర్య అరెస్ట్ అయ్యాడండి. వాట్? ఎందుకు? ఏం జరిగింది? చెయ్యని నేరానికి సూర్య అరెస్ట్ అయ్యాడు. మా నాన్న హెల్ప్ చేయలేను అంటున్నారు. సో సారీ మధు, నువ్వు చెప్పే వరకు నాకు ఈ విషయం తెలీదు. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదండి. ఎవరిని హెల్ప్ అడగాలో తెలియడం లేదు. ఏంటి మధు, నేను గుర్తుకు రాలేదా నీకు? నువ్వు నాకు పరాయిదానివా? నువ్వు నా ఇంటి మనిషివి మధు. నీకు కష్టం వస్తే నేను కామ్గా ఉంటానా? నాతో చెప్పడానికి ఎందుకింత లేట్ చేసావు? అంటే అది నువ్వేం వర్రీ అవ్వకు మధు, నాతో చెప్పేశావు కదా. నీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అండి. అలాగే సారీ, మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు. నో 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 నో, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వు నాకు ఫోన్ చేయడం మంచిదైంది. ధైర్యంగా ఉండు మధు, నీకు నేనున్నాను. ఓకే? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. మహాలక్ష్మి గారు ఏమన్నారు మధు? నాకు హెల్ప్ చేస్తానన్నారక్క. నేను చెప్పానా, కాబోయే కోడలివి, ఆవిడ నీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఏంటక్క అన్నావు? కాబోయే కోడల్నా? అంటే నువ్వు ఆవిడ కోడలివి కాబోయి ఆగిపోయావు కదా, ఆ ఉద్దేశంతో అలా అన్నాను. నిన్ను మహాలక్ష్మి గారి కోడల్ని చేయడానికి నేను ఉపయోగపడుతున్నాను. ఆవిడ నాకు బోలెడన్ని డబ్బులు నగలు ఇస్తుంది. అంతా నేననుకున్నట్టే జరుగుతుంది. మధుమిత నాకు కాల్ చేసి హెల్ప్ అడిగింది. ఇక నా గేమ్ స్టార్ట్ చేస్తాను. ఏం చేయబోతున్నావు మహా? సీతతో అలా చెప్పి మధుతో ఇలా చెప్పావు. ఏం జరగబోతోంది మహా? చెప్పండి వదినా, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? చెప్పను, చేసి చూపిస్తాను. మధుని నా కోడలు చేసుకోవడానికి, సీతని ఇంట్లోంచి గెంటేయడానికి నేను వేసిన స్కెచ్ ఇది. సీతకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాను. ఏమైంది సీత? సూర్యబావని విడిపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది జరగడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అదేంటి సీత, పిన్నితో మాట్లాడలేదా? పిన్ని హెల్ప్ చేస్తానని చెప్పింది కదా. మీ పిన్ని నాతో ఏం చెప్పిందో వింటే మీరు షాక్ అవుతారు. మా పిన్ని ఏం చెప్పింది? ఏమైంది సీత? ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు? మా సూర్యబాబును డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు బాబాయ్. బాబును బయటికి తీసుకురావడానికి సాయం చేయమని నేను ఈయన గారిని అడిగాను. నా వల్ల కాదు, మా పిన్ అయితే పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలున్నాయి, వెళ్ళి అడుగు, హెల్ప్ చేస్తుందని ఈయన గారు ఆవిడ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. ముందు మా పిన్ని ఏమందో చెప్పు. మీరు చెప్పారని నేను వెళ్ళి ఆవిడ గారిని అడిగాను. ఎవరైనా కష్టాల్లో ఉండి సాయం అడిగితే వీలుంటే చెయ్యాలి, లేకపోతే కుదరదు అని చెప్పాలి. కానీ మీ పిన్ని మూడో టైపు. పక్క వాళ్ళ గుడిసెలు తగలబడిపోతుంటే
ఆ మంట తెచ్చుకొని తనింట్లో వంట చేసుకుందంట వెనకటికి ఒక ఆవిడ. మీ పిన్ని గారు ఆ టైపు. ఏం మాట్లాడుతున్నావు సీత? మా పిన్ని అంత సెల్ఫిష్ అంటావా? కాదు రామ్, మీ పిన్ని పక్కింటి మంటతో వంట చేసుకునే టైప్ కాదు, ఆ మంటతో చలి మంట వేసుకునే టైపు. కాదు కాదు, కాలిపోతున్న గుడిసెతో పాటు పక్క ఓళ్ళను కూడా తగలబెట్టే టైపు. ఎందుకు పిన్ని గురించి మీ ముగ్గురు ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నారు? ఇందాక మీ పిన్నిని మరి సెల్ఫీసా సెల్ ఫోనా అని మాట్లాడారు కదా. మీ పిన్ని ఎంత దారుణంగా మాట్లాడిందో చెప్తాను వినండి. అందరూ మీ అక్క నా కొడలే అనుకుంటారు. రామ్ భార్య మధుమిత అంటారు. లేదు, మా పిన్ని అలా మాట్లాడిందంటే నేను నమ్మను. తను అలాగే మాట్లాడుతుంది రామ్. తను ఎలాగైనా మాట్లాడగలదు. తను 2 నాలుకల పాము. ఏమంటున్నారు అత్తయ్య? మహాలక్ష్మి ఖచ్చితంగా అలాగే మాట్లాడుంటుందిరా. నీతో సీత అబద్ధం చెప్పదు కదా. సీత వెళ్ళి పిన్నితో ఏం మాట్లాడిందో, పిన్ని సీతతో అలా ఎందుకు చెప్పిందో నాకేం అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కావడానికి ఏముంది? నాకు సాయం చేసే ఉద్దేశం మీ పిన్నికి లేదు. మా అక్కను తన కోడల్ని చేసుకునే ఉద్దేశం మాత్రమే ఉంది. షట్ అప్ సీత! మా పిన్ని మరీ అంత దారుణంగా ఆలోచించదు. పిన్ని గురించి ప్రతిసారి నువ్వు నెగిటివ్గానే చెప్తున్నావు. సీత చెప్పింది నిజం రామ్. ఆవిడ మనసులో అలాంటి ఉద్దేశమే ఉంది. నేను నమ్మనత్తయ్య. నువ్వు నమ్మవని మాకు తెలుసు రామ్, కానీ నువ్వు నమ్మి తీరాల్సిన పచ్చి నిజమిది. మనం ఎంత చెప్పినా ఈయన చెవికి ఎక్కదు బాబాయ్. రిసెషన్లో జరిగిన కుట్ర గురించి నేను ఈయన కళ్ళకు కట్టినట్టు చెప్పాను, కానీ ఈయన నమ్మలేదు. పైగా నన్ను తప్పుపట్టారు. ఆ రోజు జరిగిన దానికి నేను ప్రత్యక్ష సాక్షిని రామ్. ఆ కుట్ర గురించి ఆ రోజు నీకు చెప్పాలనుకున్నాను, నీకు చెప్పడం కుదరలేదు. సీతకు చెప్పినా నమ్మలేదు. ఆ రోజు ఏం జరుగుతుందో నాకు సరిగ్గా తెలియకపోయినా మీ పిన్ని ఏదో చేయకూడదు చేస్తుందని మాత్రం నాకు అనిపించిందిరా. సీత చెప్పాక అసలు విషయం తెలిసింది. మీ ముగ్గురికి ఏమైంది? ఎందుకు నన్ను పొల్యూట్ చేస్తున్నారు? పిన్ని మీద లేనిపోని చాడీలు ఎందుకు చెప్తున్నారు? ఆ రోజు జరిగింది వదిలేయండి. ఈ రోజు ఏ పరిస్థితుల్లో మీ పిన్ని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. మా పిన్ని అలా మాట్లాడి ఉండదు. అంటే కావాలని నేనే కల్పించి చెప్తున్నాను అంటున్నారా? మీకు అంత అనుమానంగా ఉంటే వెళ్ళి ఆవిడ్ని అడగండి. అడుగుతాను. ఇప్పుడే వెళ్ళి పిన్ని దగ్గర అన్ని విషయాలు తేల్చుకుంటాను. నువ్వు కూడా నాతో రా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అడిగినా ఏం ప్రయోజనం ఉండదండి. ఆవిడ ఈజీగా మాట మార్చేస్తుంది. ఆ విషయం రామ్కు అర్థమైతే కదా. మహాలక్ష్మి 2 నాలుకల పామని మీరు చెప్పినా కూడా నమ్మట్లేదు. రండి, ఆవిడ గారు మళ్ళీ ఏ అబద్ధాలు చెప్తుందో చూద్దాం. కొత్తగా ఏం చెబుతుంది? తప్పంతా సీతదే అని రామ్ ముందు సీతనే బ్లేమ్ చేస్తుంది. ఎప్పట్లా రామ్ అమాయకంగా నమ్మేస్తాడు. సీతకు మళ్ళీ అవమానమే మిగులుతుంది. పదండి చూద్దాం. నిజంగా నువ్వు చెప్పినట్టే మా పిన్ని మాట్లాడితే నేను మా పిన్నిని క్షమించను. త్వరగా పద. పిన్ని, 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 పిన్ని. ఏంటిరా మరుస్తున్నావు? నేను పిలిచింది మిమ్మల్ని కాదు పిన్ని. ఎందుకు రామ్ అంత సీరియస్గా ఉన్నావు? ఏం జరిగింది? పిన్ని ఎక్కడ బాబాయ్? డాడీ ఎక్కడా? ఎందుకు అడుగుతున్నావు రామ్? ఇందాక సీత వచ్చి పిన్నితో మధుమిత గురించి మాట్లాడిందా? అప్పుడు వీళ్ళు కూడా ఉన్నారండి. అవును, మహాలక్ష్మి ఉదయంతో సీత మధుమిత ప్రాబ్లం గురించి చెప్పింది. అప్పుడు మేం కూడా ఉన్నాం.
మీ పిన్ని నాతో ఏం చెప్పిందో వీళ్ళనే అడగండి. నువ్వు మీ అక్కకి హెల్ప్ చేయమని మహాని రిక్వెస్ట్ చేశావు. మంచి మనసుతో హెల్ప్ చేస్తానని మహా ప్రేమగా చెప్పింది. అబద్ధం. ఆవిడ అలా చెప్పనే లేదు. ప్రేమతో కాదు, నాతో కన్నింగ్గా మాట్లాడింది. ఏంటి సీత, మహా వదిన మీద అంత పెద్ద నింద వేస్తున్నావు?